అభివృద్ధికి మలుపు అంటే ఒక మార్పు మన నుండే రావాలి, ఎక్కడి నుండో రాదు. మనము కరెక్ట్గా ఉండి మన నుండి మనం చేస్తే ఎక్కడైనా అందరూ మారుతారు. కాబట్టి ఏంటిదంటే మనము చెత్త అంటే ఏంటిది, మనకు పనికి రానిది మొత్తము చెత్త, ఏదైనా మనకు యూజ్ కానిది చెత్త. దాంట్లో ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి తడి చెత్త, రెండోది పొడి చెత్త, ఒకటి హానికరమైన చెత్త. తడి చెత్త ఏమేమి వస్తుంది? కిచెన్ల నుండి వచ్చేటి మొత్తం తడి చెత్త. ఏమేంటి? కూరగాయ ముక్కలు. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఏంటి? తడి చెత్త కిందకి వస్తాయి. అవి మీరు ఏమంటారు? మాకు డబ్బాలు ఇవ్వలేదు, మేము చెయ్యము, మాకు అది కాలేదు మీరు చెప్పినప్పుడు మీరే చెప్తారు. అది కాకుండా మన ఇంట్లో బకెట్లు, విరిగిపోయిన బకెట్లు కానీ, రైస్ బ్యాగులు ఉంటాయి కదా, రైస్ అయిపోయిన బ్యాగులు కానీ అవి వేరు పెట్టుకొని దాంట్లో పొడి చెత్త వేయాలి. తడి చెత్త కూరగాయ ముక్కలు, ఇవి వేస్ట్ అన్నం ఏం చేస్తారు? మీరు మొత్తం కవర్లో కట్టేస్తారు. ఇట్లా కవర్లో కట్టేయకుండా అది వేరు చేసి తడి చెత్త దాంట్లో వేసేయాలి. ఈ మొత్తం వేసిన తర్వాత ఈ తడి చెత్త కింద వస్తుంది. ఇది ఏమొస్తుంది? వట్ట ముక్క ఏమొస్తుంది? మీరు తడి చెత్త కిందనే అనుకుంటారు, ఇది పొడి చెత్త కిందకి వస్తుంది ఈ వట్ట ముక్క. ఈ తడి చెత్తని ఏం చేస్తారంటే ఎరువు తయారు చేస్తారు. ఈ తడి చెత్తను తీసుకుపోయి, అట్లా కాకుండా మనం మన స్వచ్ఛ ఆటోకి ఇవ్వకుండా ఈ తడి చెత్తను మనమే ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఏం చేయాలి? ఈ అన్నము, వేస్ట్ అయిన కూరగాయ ముక్కలు అవన్నీ ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో ఒక లేయర్ వేసుకొని, ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులను ఒక లేయర్ వేసి అది మొత్తం నిండిన తర్వాత మూత పెట్టి ఒక 10-15 రోజులకు అది ఎరువు తయారవుతుంది. ఆ ఎరువును మన ఇంట్లో ఉన్న మనం కూరగాయలు వండించుకున్న చెట్లకు కానీ, ఆ పూల మొక్కలకు కానీ మనం వేస్తే ఏమైతే కొన్ని కాసేటి కొన్ని రోజులకు ఏమైతే ఎక్కువ కాస్తాయి. అప్పుడు మనకు సంతోషం వస్తుంది కదా. పూలు 2-3 కాసే పూలు ఏమైతే మనకు 2-3 రోజులకు ఎక్కువ కాస్తాయి. మేము ఎరువు వేసుడు, మేము తయారు చేసిన ఎరువుకు ఎంత మంచిగా కాసినాయని మనకు సంతోషమే, మనం ఇంకా చేసుకుంటాం. అట్లనే మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అదే మెల్లగా మనం ఇంట్రెస్ట్ తెచ్చుకొని మనం ఎరువు తయారు చేసుకున్నాడు, తడి చెత్త పొడి చెత్త వేరు చేసిస్తే మనకే బాగుంటుంది. అక్కడ మనకు గుట్టలుగా వేరిపోదు. మన దగ్గర నుండి ఒక ఇంటి నుండి దాదాపు 1 కిలో చెత్త నిలబడుతుంది. దాదాపు మన జైత్యాల మున్సిపల్ ఒక 30,000 ఇళ్ళు ఉన్నాయనుకోండి, కొన్ని 30,000 మెట్రిక్ టన్నుల చెరువు చెత్త తయారవుతుంది ప్రతిరోజు. కాబట్టి మనము ఏం చేయాలి? మన ఇంట్లోనే మన చెత్తను మనం ఎరువు తయారు చేసుకోవచ్చు. మనం తడి చెత్త పొడి చెత్త ఎరువుగా వేరు చేసి ఇవ్వడం వల్ల మనకు అక్కడ మనకు తీసుకపోయి సార్ వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ఒక్క దగ్గర పోసేయరు. ఇక్కడ మీరు ఇళ్ళల్లో ఇవ్వకుంటే అక్కడ తీసుకపోయి వేరు చేయడానికి వేరు చేపిస్తారు. అట్లనే వేయలేరు కదా. ఇప్పుడు తడి చెత్తను ఎరువు తయారు చేస్తారు. మనం పోతే అక్కడ డంపింగ్ యార్డ్లో ఉంటుంది ఎరువు తయారు చేసేది. కాబట్టి మనం ఎరువుల్లో తయారు చేసుకోవాలా, లేకుంటే తప్పకుండా మీరు ఇవ్వకుండా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ఈ తడి చెత్త అయిపోయినా పొడి చెత్త, ఈ కవర్లు ఉన్నాయి కదా, ఇదేంటి? పొడి చెత్త. దీని కింద అది అవుతుంది. మనము ఒక బ్యాగ్ కానీ, రైస్ బ్యాగ్ కానీ అది పెట్టుకొని పొడి చెత్తను వేరు అది చేయండి. ఈ పిల్లలు తిన్న కురుకురే ప్యాకెట్లు ఇవి మొత్తము పొడి చెత్త కిందకి వస్తాయి. ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ మనం అసలు వాడద్దు. మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం అనుకోండి, ఎన్ని రోజులు వస్తుంది? ఈ వాటర్ బాటిల్ కొంటుంది, దీనికి కూడా మనకు వేస్తారు అమౌంట్. అట్లా కాకుండా మన వాటర్ బాటిల్ పెట్టుకొని మన నుండే తీసుకపోతే ఈ వాటర్ బాటిల్ కూడా యూజ్ కాదు. దీంట్లో వాడిన వాటర్ కూడా మనకు హానికరమే. ఒక కవరు మనకు కరగడానికి 1000 సంవత్సరాలు పడతాయి. ఈ కవర్ గిన కరిగి ఏమవుతుందమ్మా? భూమిలో కరిగిపోతుంది. మనం భూమిలో ఏం చేస్తాం? బోర్ వేస్తాం. ఆ బోర్ వేస్తే ఆ బోర్ నుండి వచ్చే వాటర్ మనమే తాగుతాం కాబట్టి అవి మన కడుపులోకే పోతుంది. మనకే వస్తుంది, మనకే హాని చేస్తుంది కదా. కాబట్టి ఈ ప్లాస్టిక్ కవర్లు మనం ఈజీగా ఏం చేస్తుంది తెలుసా? కూరగాయలకు అయినప్పుడు ఏం చేస్తారు? ఈ ప్లాస్టిక్ కవర్లు ఇస్తే మంచిగా పట్టుకొని వస్తాం. అట్లా కాకుండా ఇది ఉంది కదా బుట్ట, ఈ బుట్ట మనకి ఎన్ని రోజులు వస్తుంది? ఒక్క బుట్ట మనం కొన్నాం అనుకో, జూట్ బ్యాగ్ అయితే ఇంకా ఈజీ. ఈ ప్లాస్టిక్ కాకుండా అవి తీసుకొని మనం పోతే మనం డైలీ తీసుకొని పోతే ఒక 3-4 నెలలు వస్తుంది. కాబట్టి ఇదే వాడండి. ఇక నుండి మీరు వాళ్ళంతా సంవత్సరాలు వస్తుంది సార్. దీన్ని మనం తీసుకొని పోతే మనకి ఏదైనా కూరగాయలే కాదు, ఏమన్నా కొనాలనుకున్నాం మనకి టక్కని తీసుకొని వేసుకుంటాం. అదే ఈ కవర్ అయితే 10 కవర్లు పట్టుకు రావాలి. ఆ కవర్ అన్నీ ఏమైతే మన ఇంట్లోనే ఎక్కువ చెత్త అవుతుంది. మన ఏం చేస్తారు అంటే చికెన్ సెట్ వెళ్ళకపోతే ఒకటి బాక్స్ పట్టుకొని పోదురు, టిఫిన్ బాక్స్ ఏదైనా పట్టుకొని పోదురు. ఇది దీంట్లో వేసిద్దరు మంచిగా తీసుకొని వద్దురు. ముందు మన కులాలలో ఏమన్నా అయిందనుకోండి, అదే ఏంటిది పోచమ్మలో అవి అయితే ఏం చేస్తారు? టిఫిన్ బాక్సుల్లో పట్టుకొని పోదురు, తీసుకొని వద్దురు. అట్లా కాకుండా ఇప్పుడు పోతురు మంచిగా ఈజీగా కవర్లో పట్టుకొని వస్తారు. ఆ కవర్ అంతసేపు కొంచెం సేపు ఉంది అనుకోండి, దానికి మొత్తం కరిగిపోయి అది అయిపోతుంది. అట్లా కాకుండా టిఫిన్ బాక్సులు ఇచ్చి పంపించండి మీ వాళ్ళకి. ఇంకేనా? ఈ గ్లాసులు ఏం చేస్తారు? మంచిగా ఈజీగా తాగి వాడేయచ్చు, పడేయచ్చు అనుకుంటారు. ముందు ఏం చేద్దరు? స్టీల్ ఉంటుంది, ఏదైనా ఫంక్షన్లో అయితే స్టీల్ ఉంటుంది. ఇప్పుడు స్టీల్ బ్యాంక్ మేము ఒకటి ఓపెన్ చేసినాము. ఎక్కడంటే
34th వార్డుల మీరు ప్రతి వార్డుకి ఒక స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేసుకొని మొత్తం అవే మీరే ఇప్పుడు ఎక్కడి నుండో తీసుకుపోరు కదమ్మా, మన వార్డులోనే ఎంత ఫంక్షన్లు అయితే అవి స్టీల్ బ్యాంక్ పెట్టుకుని రావాలి. స్టీల్ బ్యాంక్ పెట్టుకొని మన ఫంక్షన్లకు మనమే యూజ్ చేస్తాం. ఫంక్షన్ హాల్ అంటే పెద్ద అది ఉంటుంది, చిన్న వాటికి ఏం చేయాలి, మన స్టీల్ బ్యాంకును మనమే ఉపయోగించుకుంటే మనకు ఎస్ఎల్ఎఫ్ ఆదాయం వస్తుంది, దాన్ని అది చేసుకోవచ్చు. ఇది మాత్రం వాడకండి. ఇంకోటి ఏంటిది, ఇంకో టీ కప్స్ ఏం చేస్తారు తెలుసా, మనం పోతే ముందు ఏం చేస్తుంది, తాగి టక్కన పడేయచ్చని ఈ ప్లాస్టిక్ గ్లాసులో తాగుతారు. ఇదేం చేస్తుంది, కరిగిపోయి మన కడుపులకే పోతుంది. కడుపులోకి పోయి అది కరిగిపోయి క్యాన్సర్, ఒక 200 రకాలు 300 రకాల క్యాన్సర్ ఉంది మనకి ఏర్పడదు, కానీ అది పోయి మనకే హాని చేస్తుంది. కాబట్టి ఈ టీ గ్లాసులు కూడా వాడకండి. ఇంకోటి హానికరమైన చెత్త, ఇవి రెండు కాకుండా హానికరమైన చెత్త కింద నస్తాయి. ఇవన్నీ ఏం చేస్తారు తెలుసా, రీసర్కిల్ చేస్తారు. దీన్ని ఉపయోగించి రీసర్కిల్ చేస్తారు, మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. దీన్ని మళ్ళీ ఉపయోగిస్తారు, మళ్ళీ ఉపయోగించి మళ్ళీ తయారు చేస్తారు. కాబట్టి దీన్ని వేడి చేసి అట్లనే కాకుండా మన ఇంట్లోనే ఒక దాంట్లో వేసేసి ఒక వారం రోజులకు మనం తీసుకుపోయి అమ్ముకున్నాం అనుకోండి, ఒక రోజు కూరగాయల కాయన్ని డబ్బులు వస్తాయి. అట్లా కూడా మనము అమ్ముకోవచ్చు, మనం ఆదాయం సంపాదించుకోవచ్చు. సరేనా? హానికరం గాజు ముక్కలు, ఏంటిది ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్, నీడిల్స్, ఇంకా శానిటరీ ప్యాడ్స్, అవన్నీ మొత్తం ఏం చేయాలంటే హానికరమైన చెత్త మొత్తం కలిపియకండి అమ్మ. ఇవి కుచ్చుకున్నాయి అనుకోండి, పాపం వాళ్ళు ఏరేసే వాళ్ళకి మొత్తం వాళ్ళ పిలుస్తుంది సార్. కొంచెం మన చెత్తను స్నానం చేయక ముందు, స్నానం చేసిన తర్వాత పట్టుకునడానికి మనం అదైతాం, వాళ్ళు వచ్చేదానికి ఉండడానికి మనం అది కాకుండా వాళ్ళని పాపం మంచిగా అది చేసి మన వాళ్ళే కదని ఇవి వేరు చేసి ఇవ్వండి. ఇది కుచ్చింది అనుకోరు, ఎంత ప్రాబ్లం అయితే నిడిల్ ఉంది అనుకోరు, వాళ్ళకి గుచ్చుతుంది, వాళ్ళు ఎన్ని రోజులు సఫర్ అవుతారమ్మా. అట్లా కాకుండా ఇది వేరు చేసి అండి. ఈ శానిటరీ ప్యాడ్స్ ఉన్నది కదా, ఒకటి వెండింగ్ మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన వాళ్ళు ఒక వెండింగ్ మిషన్ పెట్టుకుంటే అది బర్న్ అయిపోతుంది, దాన్ని యూజ్ చేసుకుని వాడకట్ల ప్రతి వాడకట్ల 10 ఇండ్లు కానీ ఒక 20 ఇండ్లు కానీ కలిపి కొనుక్కుంటే దాన్ని కూడా అది చేసుకోవచ్చు. వాగు గొరవడం గుట్టలకి వెళ్ళి ట్రాంపరంకి వెళ్ళి వచ్చుకుంటా నా ఊరు అంతరామికి వెళ్ళి వచ్చి దరూరు కాడికి వెళ్ళి చక్కగా పారుకుంటా గోవిందపల్లి అంటే మన మూతనే వెనకడ వీడికి వస్తుండే. అటు దరూరు క్యాంప్ ఇండ్లు కట్టి మోరులు కలుపుతున్నారు, అటెనక గోవిందపల్లి కాడ కలిపారు. ఈడ అదే కథ, మన చెరువు పోయి మోరైతుంది, పెద్ద కుంట మురికి కుంట అవుతుంది. అది కాకుండా ఉండాలని 3,50,00,000 రూపాయలు మంజూరు చేయించింది కేంద్ర ప్రభుత్వం. ఎంత? 3.5 కోట్లు. తప్పట్టు పడితే లాభం లేదు, చేయలేకపోతున్నాం. ఎక్కడికక్కడ వాగుని ఆక్రమించారు. టెండర్ వెళ్తే కాంట్రాక్టర్ వస్తలేడు. నేను వేసిన కాడ చేయనీయకపోతే పని చేయకపోతే వాళ్ళది కొంత డబ్బు పోతుంది, కాంట్రాక్టర్ ముందరికి వస్తలేడు. అట్లనే చింతకుంట కళ్ళపల్లి చెరువు కూడా తీసుకొచ్చాం, ఎవరు వస్తలేరు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మనమే కదా. ప్రభుత్వం అంటే మనమే, మన కోసం ప్రభుత్వం చేస్తుంది, చేయనియాలి కదా. ఈ మోరుగట్టుదందుకే నాకు గంట కోసం అయితే ఈ 30 లక్షల లాంటి ఇక 3.5 కోట్ల చేయాలంటే ఎంత సహకారం ఉండాలి ప్రజల్ని? ఇది మీరు చర్చించాలి బయట.